శంకర నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర్. ఇది కాకతీయ రుద్రమదేవి పరిపాలనలోని కట్టడం జరిగింది. ఈ టెంపుల్ గురించి చాలా తెలుసుకోవాలి. ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి నేను తక్కువ ప్రైస్ వస్తాయి. సో వాటిని కూడా డిస్క్రిప్షన్ లో, సో మీరు ఆల్రెడీ మన వీడియో చూసుకుంటే మీకు ముందే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి యాడ్ అయి ఉంటుంది. సో దానికి ఏంటంటే అది మీరు బై చేసుకుంటే అంటే తక్కువ ప్రైస్లు ఉంటాయి కాబట్టి ఆఫ్ రేట్కి వస్తాయి అనమాట. సో దాని గురించి అని ప్రొడక్ట్స్ కొన్ని యాడ్ చేయడం. సో ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటారో సో లింక్ ప్రెస్ చేసి అయితే బై చేసుకోవచ్చు. సో అది వచ్చేసి మెయిన్ టెంపుల్. సో లోపల అయితే దేవుడు నా పేరు హరీష్ వాళ్ళ ఫ్రెండ్ రఘును. మాది రామప్ప దగ్గర రామని చెప్పు వన్నెలో పెట్టి వచ్చేది. మళ్ళీ మనం ఎప్పుడు మాట్లాడలే కానీ తీయకరా. ప్రజెంట్ అయితే దర్శనంకి దారి అనమాట. టాపర్ మంచి చదువు ఈ చదువు చదువుగా చెప్పు. నాకు రాదు సూపర్ కనబడతాను. నువ్వు అట్లా రామా కనబడుతుంది నీకు. లొకేషన్ లో అయితే మీకైతే లొకేషన్ లో అయితే పెడతా అనమాట లింక్. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా అంటారా, లొకేషన్ లో లింక్ పెడతా అంటారా? వాడు మళ్ళీ బ్లాగర్, మా బ్లాగర్. ఇప్పుడు ఎప్పుడైతే మనం అయితే వస్తాం అనమాట. సో మన అయ్యో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు శివరాత్రి. సో మనం అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. అంటే మన రామప్ప టెంపుల్ కి ఒకసారి అయితే మొత్తం అయితే క్లిప్స్ ప్లస్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఇప్పుడు ఎట్లెట్లుంది ఏందని శివరాత్రి రోజు మొత్తం అయితే కంప్లీట్ బ్లాగ్ లో ఉంటది. సో ఒకసారి నేను మా ఫ్రెండ్ బాను ఇద్దరం 10th క్లాస్ మేట్స్ అన్నాడు మాట్లాడతాం కానీ నడిపిస్తాను నడిపిరా ఇంకేది. సో వీడు కొంచెం కెమెరా చేయ అనమాట. సో కొంచెం కెమెరా పెట్టుకుతాను వాడు సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే చాలా మంది నేను ఇంతే అన్నట్టు. ఏంటంటే కెమెరా కరెక్ట్ పెట్టుడుతో కొంతమంది షై ఫీల్ అయిపోతారు. కొంచెం అలవాటైన వాళ్ళు అంటే ఆల్రెడీ తీసేస్తారు. సో అందరికైతే హ్యాపీ శివరాత్రి. సో బయట ఇంకొకటి ఏంటంటే ఒకసారి మొత్తం అయితే చూపెడితే చూడండి, మధ్య మధ్యలో అయితే స్కిప్ అయితే చేయకండి. సో గైస్ ఇదే మెయిన్ రోడ్ అనమాట. సో ఇప్పుడే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అనమాట. సో వెళ్దాం లోపలికి. పట్టుకో కొబ్బరికాయలు దారి అనమాట. ఇప్పుడు చాలా మొత్తం సెటప్ చేసిరాను. ఏంటంటే ఒకప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయేది. కాకపోతే ఇప్పుడు శివరాత్రి మహాశివరాత్రి కాబట్టి సో టెంపుల్ చూడండి. కోల్డ్ అయింది, చాలా కోల్డ్ అయిపోయింది. సో వాయిస్ క్లారిటీ అయితే వినబడకపోవచ్చు మ్యాక్స్. సో ఒకసారి నేను మా ఫ్రెండ్ బాను ఇద్దరం 10th క్లాస్ మేట్స్ అన్నాడు. మాట్లాడతాం కానీ నడిపిస్తాను నడిపిరా ఇంకేది. సో వీడు కొంచెం కెమెరా చేయ అనమాట. సో కొంచెం కెమెరా పెట్టుకుతాను వాడు సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే చాలా మంది నేను ఇంతే అన్నట్టు. ఏంటంటే కెమెరా కరెక్ట్ పెట్టుడుతో కొంతమంది షై ఫీల్ అయిపోతారు. కొంచెం అలవాటైన వాళ్ళు అంటే ఆల్రెడీ తీసేస్తారు. సో అందరికైతే హ్యాపీ శివరాత్రి. సో బయట ఇంకొకటి ఏంటంటే ఒకసారి మొత్తం అయితే చూపెడితే చూడండి, మధ్య మధ్యలో అయితే స్కిప్ అయితే చేయకండి. వేరే ముచ్చట నార్మల్ గా మాట్లాడతలేవు. చెప్పుడే ఉన్నది కానీ నువ్వు ఇంత ఘోరంగా డెవలప్ అయితే అనుకోలే. నేను మామూలుగా డెవలప్ కాలేను. అయితే 10th క్లాస్ హరీష్ లెక్క లేవు నువ్వు. 6 సంవత్సరాల తర్వాత మారిపోయిన హరీష్ లెక్క ఉన్నావు నువ్వు. అయితే 10th క్లాస్ హరీష్ లెక్క లేవు నువ్వు. 6 సంవత్సరాల తర్వాత మారిపోయిన హరీష్ లెక్క ఉన్నావు నువ్వు. అబ్బా ప్రౌడ్ ఆఫ్ యూ రండి. ఒకసారి అయితే మీకైతే టెంపుల్ మొత్తం ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఎట్లా ఉంటది ఏందని మొత్తం ఈ బ్లాగ్ లో అయితే ఉంటది. సో చూడండి. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో అది వచ్చేసి నంది ఉంటది అక్కడ నంది. సో నంది అన్నమాట. సో అది వచ్చేసి మెయిన్ టెంపుల్. సో లోపల అయితే దేవుడు మంచి అలంకరణతో అయితే మంచిగా ఉంటుంది. కాకపోతే వీడియో ఎందుకు తీయలేనంటే అక్కడ లోపల కెమెరాకి పర్మిషన్ అయితే లేదనమాట. సో ఏం చేద్దామని అంటే ఏదో నార్మల్ బయట క్లిప్స్ అయితే తీసేద్దాం అన్నట్టు. సో చాలా పవిత్రమైన టెంపుల్. సో రామప్ప ఇది ఎక్కడనంటే అడ్రస్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఇస్తా. ప్లస్ ఎవరన్నా వద్దాం అనుకున్నట్టు చాలా మంది తెలిసే ఉంటది. సో ఫ్రమ్ భూపాలపల్లి ఏరియా, సిల్పూర్, గన్పూర్. సో ఇది వచ్చేసి పాలంపేటలో ఉంది. సో ఒకసారి టెంపుల్ అయితే వాళ్ళకి మొత్తం ఒకసారి 360 డిగ్రీ తిప్పేసి. సో ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. సో మన ఫోటో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటే ఒకసారి కావాలంటే చెక్అౌట్ చేసండి. కింద మనం
ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాం. అక్కడ కనబడుతుంది కదా. సో సో అది వచ్చేసి ఏంటంటే ఇంకొక అంటే విగ్రహం అనమాట. సో అక్కడ మనం ఏదైతే నార్మల్ గా మనం ఇక్కడ ఆల్రెడీ కొబ్బరికాయలు ఇవన్నీ ఇట్లాంటి అయితే తీస్తున్నారు. సో చూద్దాం ఇంకోసారి ఇటు సైడ్ పోయిద్దాం. దాని మనం అటు సైడ్ బ్యాక్ సైడ్ టెంపుల్ సైడ్ అటు సైడ్ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. లవన్ ఏంటంటే బావి దాకా. సో ఇందులో తాబేలు కూడా ఉంది. సో కనబడదు ఎందుకంటే చాలా లోపల డీప్ గా అవుతుంది. సో మనోడైతే వచ్చే కనబడుతుంది. ఇక్కడ ఉన్నది ఇటు ఎడ్జ్లు ఉన్నది, ఇటు ఎడ్జ్లు ఉన్నది. పడితే కొత్తగా కొనుక్కో తీరాము. ఐఫోన్ కొన్నావు అంత పెట్టి మైక్ గట్లా భయపడితే ఇట్లయితే వ్లాగర్ కాదు. నువ్వు కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. నువ్వు అట్లా రామా కనబడుతుంది నీకు కూడా. ఇప్పుడు పోయేటప్పుడు మీరు చూపిస్తానా కాను వ్లాగర్ హరీష్ కి తాబేలు చూపించాను, చిన్న వాడు ఉన్నది. ఇలా సాయంత్రం వాడు మీల్స్ తీసుకోకుంటే మైక్ లిసిరెత్తా తీసుకుంటాడు. మంచోడు హరీష్ గాడు తీసుకుంటాడు. కనెక్ట్ అంటే ఏంటిది? కరెక్ట్ కనెక్ట్. సో కనెక్ట్ అయితే మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సో ఇంకోటి 0.5x యాంగిల్ లో పెట్టి చూపెడితే మీకైతే ఇట్లుంటది టెంపుల్. సరే సినిమాటిక్ నార్మల్ సినిమాటిక్ లుక్ కూడా ఒకటి అయితే తీసేద్దాం. అది ముందు అయితే పెట్టేద్దాం, లేకపోతే లాస్ట్ కన్నా పెట్టేద్దాం. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో 0.5x లో రీసెంట్ గా రామప్పకు మన నాకు బండి మీద ఏదో వచ్చింది యునెస్కో నుంచి ఏదో శాంక్షన్ అయిన డబ్బులు అని చెప్పినావు కదా, అది కూడా చెప్పు వాళ్ళకు. మాట్లాడవారా నీ గురించి చెప్పు వాళ్ళకి. టెంపుల్ అసలు నేను ఆశ్చర్యపడ్డ విషయం ఏంటంటే ఒక 6 నెలల ముందు వచ్చిన అప్పుడు ఎట్లున్నదో సేమ్ అట్టే ఉన్నది టెంపుల్ ఇప్పుడు కూడా. అది స్పెషాలిటీ అంటే ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలే, కానీ జరుగుతానే అప్పుడప్పుడు. గైస్ కమెంట్ ద వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం మొత్తం రావడం తీరా నార్మల్ వెనక బ్యాక్ పడ్డాడు. సో గైస్ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ఎట్లా అంటే చాలా మంది ఇట్లాంటి టెంపుల్ వాక్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దీని గురించి అనేది స్పెషల్ గా తీయాల్సిన ఏం లేదు. సో మహాశివరాత్రి వచ్చింది కాబట్టి సో మనం 2026 లో పోయినసారి నార్మల్ వీడియో కూడా ఒకటి పెట్టు దాని గురించి మాట్లాడుకుంటూ ప్లస్ ఇప్పుడు ఈ వీడియోలో ఇక నేను ఇంటి దగ్గర ఉండే కొంచెం ఇంటి బాగాలేదని ఇంటికి వచ్చిన. సో ఇక మాకు దగ్గర రామప్ప. సో ఫ్రమ్ మా విలేజ్ నుంచి వెళ్ళి రామప్పకి ఒక 12-18 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే వచ్చేసాం అనమాట. సో ఇక ఒకసారి అంటే ఇక్కడ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో సో ఫ్రమ్ లొకేషన్ లో అయితే మీకైతే లొకేషన్ లో అయితే పెడతా అనమాట. లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతా, లింక్ పెడతా. సో నేను ఎప్పుడైతే బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నాను బాగా కొంచెం ఇమిటేట్ అట్లాంటివి కూడా చేస్తాడు. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా అంటారా, లొకేషన్ లో లింక్ పెడతా అంటాడా వాడు మళ్ళీ వ్లాగర్ మా వ్లాగర్. సో ఏంటంటే కొన్ని మధ్యలో అట్లాంటివి పెడతాం అన్నట్టు. అంటే ఏమైనా ఉన్నా రిగార్డింగ్ ఇప్పుడు కొంతమంది ఏమైనా అడుగుతున్నారంటే ప్రొడక్ట్స్ లింక్స్ అనేది మన దాంట్లో డిస్ప్లే అవుతున్నాయి. సో ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది నేను తక్కువ ప్రైస్ వస్తాయి. సో వాటిని కూడా డిస్క్రిప్షన్ లో సో మీరు ఆల్రెడీ మన వీడియో చూసుకుంటే మీకు ముందే కొన్ని ప్రొడక్ట్స్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో దానికి ఏంటంటే అది మీరు బై చేసుకుంటే అంటే తక్కువ ప్రైస్లు ఉంటాయి కాబట్టి ఆఫ్ రేట్కి వస్తాయి అనమాట. సో దాని గురించి అని ప్రొడక్ట్స్ కొన్ని యాడ్ చేయడం. సో ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటారో సో ఆ లింక్ ప్రైస్ చేసి అయితే బై చేసుకోవచ్చు. అది ట్రస్టెడే, అదేమో ఫ్రాడ్ అట్లాంటివి అయితే ఏం కాదు. సో ఒకసారి మనం ఇంకొకటి లోపల మనం ముందు ఎంట్రన్స్ సైడ్ కూడా చూపెడదాం. సో వెళ్ళిపోదాం. ఇట్లా వెనక గేట్ కట్టేసి కదా పోలీసు వాళ్ళు అడ్డేసి కాబట్టి ఇప్పుడు నువ్వు ట్రాఫిక్ పోలీసులు బండి కట్టేసి ఏం చెప్తావు? ఆ దారి మళ్ళీ ఇంకో దారి పోతుంది. సో ఇక్కడ ఏంటంటే కొత్త వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఇప్పటికి అంటే ఎప్పుడు నేను ఇంతవరకు శివరాత్రి ఉత్సవాలు అప్పుడైతే నేను ఎప్పుడు రాలేదనమాట. నార్మల్ గా జస్ట్ నార్మల్ ఎప్పుడు వచ్చినప్పుడు వచ్చేది అన్నట్టు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం అయితే వస్తాం అనమాట. సో మన మాట్లాడతారు మీరు ఎట్లున్నది చెప్పండి. టెంపుల్ ఎట్లుంది? సూపర్ ఉంది టెంపుల్, సూపర్ ఉంది. మా వెంకటాపూర్ ఇక్కడ ఎట్లుంటది టెంపుల్? ఎట్లుంటది? బానే ఉంది. ఎట్లుంటది? సో అది అయితే వీడియో తీస్తా అంటే మధ్యలో అయితే రావడం జరిగింది. సో వీళ్ళు వీడియోలో మాట్లాడతారట. సో మాట్లాడండి రండి. ఛానల్ పేరు చెప్పులు అన్న హరీష్ వర్మ బ్లాగ్స్ మన చెల్పూర్ ఇక్కడనే. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాళ్ళకి మనం చెప్తావా ఎట్లా అనిపించింది టెంపుల్? నువ్వు ఇప్పుడు దర్శనం చేసుకున్నావు కదా, అంటే ఎట్లున్నది? వాళ్ళు రావచ్చా వద్దా? ఎట్లా ఏంది ఎక్కడ ఇది ఎక్కడ ఉంటది ఏందని కొంచెం వాళ్ళు మీ దగ్గరనే కాబట్టి నువ్వు చెప్పు నీ మాటలలో. పాలంపేట దగ్గర ఉంటది, పాలంపేట దగ్గర బాగుంటది టెంపుల్. బాగుంటది అంతేనా? అంతే. దర్శనం చేసుకున్నా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కొబ్బరికాయ ఎంత అయింది?
50 రూపాయలు. సో మీరు కూడా వాళ్ళని కూడా చూపెడదా, ఏం కాదు లైట్ ఉందా మంచిగా. మన బ్రో అయితే కొంచెం సైడ్ కుండి తీద్దాం ఇట్లా కొంచెం వెనక బ్యాక్ సైడ్. బ్రో నువ్వు మాట్లాడు. ఏం లేదు వాళ్ళు మన వాళ్ళే టాపర్ మంచి చదువుతూ చదువు ఈ చదువు చదువుగా చెప్పు. నాకు రాదు హైదరాబాద్ లో ఉంటాడు. సో గైస్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది క్యూ లైన్ అనమాట. క్యూ లైన్ ఇన్ ద సెన్స్ ఫ్రీ దర్శనానికి క్యూ లైన్. సో క్యూ లైన్ ప్లస్ ఇది ఫ్రీ దర్శనానికి. ఇంకొకటి అటాచ్ చేసి స్పెషల్ దర్శనం ఉంది. స్పెషల్ దర్శనం 200 రూపీస్ అట. అది డైరెక్ట్ గా దేవుని దగ్గరికి పోయి అభిషేకం ఇట్లా అవన్నీ ఉంటుంది అన్నట్టు. సో ఇంకొకటి ఈ క్యూ లైన్ ద్వారా సో ఇదన్నమాట. టెంపుల్ ఇటు సైడ్ నుంచి కళ్యాణం సో శివుని కళ్యాణం వచ్చేసి అక్కడ మనకు టెంట్ కనబడుతుంది కదా, టెంట్ వేసేసి సో కళ్యాణం వచ్చేసి అక్కడ జరుగుతుంది అనమాట. కళ్యాణం చూడాలి మరి మంచిగా తీద్దామని అంటే కొంచెం వేరే వేరే స్వామి వాళ్ళతో కూడా మాట్లాడించాం. ఆ వీడియో అయితే మొత్తం ఉంటుంది చూడండి. మధ్యలో అయితే అసలు స్కిప్ చేయకండి. కొంచెం మంచి మ్యాటరే పెట్టడం జరిగింది. మొత్తం అయితే ఆ స్వామి చెప్పిన మాటల్లో ఒకసారి మనం అయితే చూద్దాం. చూడండి. టెంపుల్ మేము భద్రాచలం నుంచి రామప్ప టెంపుల్ కి వచ్చామండి. ఈ టెంపుల్ చరిత్ర చాలా 1000 సంవత్సరాల పైబడే ఉంటుంది. ఇది కాకతీయ రుద్రమదేవి పరిపాలనలోని కట్టడం జరిగింది. ఈ టెంపుల్ గురించి చాలా తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా వచ్చి చూసి అసలు ఇంత శిల్పకళని ఇంత నైపుణ్యంగా తయారు చేశారంటే మన రాజులు ఎంత గొప్పవాళ్ళో మనం తెలుసుకోవాలి. అలాగే పిల్లలకు కూడా చరిత్ర గురించి చెప్పాలి. చరిత్రలో కొన్ని ఉంటాయి పిల్లలకి తెలియదు. మనం చెప్తేనే పిల్లలకి అర్థమైపోయింది. మనం ఏమీ చెప్పలేదు అనుకున్న పిల్లలకి తెలియదు, చదువుకుంటారు వెళ్ళిపోతారు. కానీ జ్ఞానం అనేది రావాలంటే ప్రతి ఒక్క టెంపుల్ కి తీసుకెళ్ళాలి. ఒక రామప్ప టెంపులే కాదండి, ప్రతి టెంపుల్లోనే మనకి అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం మనకు ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా బాగా తెలియాలి. కొంతమంది ఏతుబాదులు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అవి పట్టించుకోకండి. అసలు ముందు దేవుడు పక్కన పెట్టండి. అసలు ఈ అద్భుత శిల్పాలు ఉన్నాయంటే మనం ఎప్పుడు పుట్టామండి? మనం నిన్న కాక మనం పుట్టాం. మరి ఈ శిల్పాలు కళలు దేవుళ్ళను ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు, ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి. మరి అది ఆలోచించట్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏతువాదులు ఎవరైనా సరే మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ తర్వాతే ముందు మనం కాదు, వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళ కాలజ్ఞానం కనుక్కున్న తర్వాతే మనం వచ్చాం. గ్రహాల గురించి మనకు ఇప్పుడు తెలుసుకుంటున్నాం, మనకు పూర్వమే కనుక్కున్నారు. దీని గురించి తెలుసుకోవాలంటే మన సూర్య దేవాలయానికి వెళ్తే మన గ్రహాలు ఏ స్థితిలో తిరుగుతున్నాయో అక్కడ తెలిసిపోతుంది. మన గ్రహాల గురించి కానీ తెలుసుకోవాలంటే సూర్యదేవం కొనరికి వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి. అంటే మన అంచనాని మనకంటే పూర్వీకులు ఎప్పుడో గుర్తు పట్టేశారు, మనమే పట్టుకోలేదు. ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నాం. ఇంకా సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ముందు కాలం నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చింది కాదు. సైన్స్ అనేది ముందే మన వాళ్ళు కనిపెట్టారు. సైన్స్ అయినా ఏదైనా సరే మన ముందు కాలంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని మన గుళ్ళు గోపురాలని చక్కగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఓం నమ శివాయ, జై భవానీ శంకర, నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ స్వామి. గ్యాప్లో అయితే మనం అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. కొబ్బరికాయ ఇన్ ద సెన్స్ కొబ్బరికాయ గైస్ ఇందాకనైతే కొన్ని చాలా వీడియోస్ అయితే తీసినాం. కాకపోతే కొన్ని మైక్ డిస్కనెక్ట్ రియల్ గా మీది బెటరా అలా కనబడేది. కొన్ని అనివార్య కారణాల వల్ల మైక్ అనేది ట్రబుల్ ఇవ్వడం వల్ల మనం అయితే రికార్డ్ చేసింది అయితే పెట్టలేదు. అది చూద్దాం మరి లాస్ట్ కి అయితే వీడియోలో అయితే చేద్దామా లేదా అని ఒకసారి కమ్మ మంచి క్లిప్ అయితే మస్తు వచ్చింది. రియల్ చెప్పాలంటే మధ్యలో ఈ మైకులు రియల్ గా ప్రతి వీడియోలో ఇప్పుడైతుంది. ఇది మంచిగా రియల్ గా నేను ఎందుకు ఇప్పుడు చూసుకున్నా, ఆడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చూసుకునే వరకు డిస్కనెక్ట్ అయిపోయింది. అరే మళ్ళీ పోదాం అన్నట్టు మస్తు చాలా పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన మాట శివరాత్రి. సో మొత్తం తీద్దాం మళ్ళీ పోదాం అన్నట్టు మళ్ళీ ఒక 2 hours ఈజీగా అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇంకా ఏం చెప్దాం, ఆ వీడియోలో ఏం చెప్పినామనంటే శివరాత్రి ఇక్కడ ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే
శివరాత్రి శివరాత్రి నవరాత్రి. ఇక్కడ ఏంటంటే నైట్ జాగారాలు ఉండేటోళ్ళు ఉంటారు కదా. సో ఎవరైతే ఈ శివరాత్రి రోజు జాగారం ఉందాం అనుకుంటారో, సో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కొంచెం పీస్ఫుల్ గా గుడికి మంచిగా సాయంత్రం ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ లాంటివి జరుగుతాయి అనమాట. రిగార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈ డివోషనల్ సాంగ్స్ అట్లాంటివి ప్లే అవుతాయి అన్నట్టు. సో వాటిని చూసుకుంటూ ఇక వాళ్ళు ఈ మన దేవుని సన్నిధానంలో వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఇక దేవుని యొక్క ప్యూరిటీ, ఆయన యొక్క పీస్ ని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఈ రోజును ఇట్లా గలుపుతారు అన్నట్టు. సో శివరాత్రి అని అంటే ఇక శివునికి మంచి శ్రేష్టమైన. శివరాత్రి అంటే ఏంటిరా చెప్పు అది కూడా శివరాత్రి అంటే మీకు శివరాత్రి గురించి ఏం తెలుసు, శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారు కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. రియల్ గా నువ్వు వచ్చేం చెప్తాను. నేను వచ్చేం శివరాత్రి గుడికి వచ్చానంటే ఇక అందరూ మనకు అంటే దాని గురించి స్టడీ చేసినట్లయితే మంచి రోజు ప్లస్ శివునికి ఇష్టమైన రోజు శివుని కళ్యాణం. శివుని కళ్యాణం పట్టుకో. ఆడ మండపం ఎందుకు వేసిల్రా? నేను ఆడ మండపం ఎందుకు వేసిల్రా? సో గైస్ ఏంటంటే మండపం ఏంటంటే శివుని కళ్యాణం అనమాట. అంతే కదా, చెప్పరా నువ్వు చెప్పరా. ఇక కాకపోతే ఆడ మండపం వేసిల్లు, కింది పెడితే అక్కడ మండపం వేసిల్లు ఎందుకు కళ్యాణం చేద్దామని. ఇప్పుడు అవుతుంది కొంచెం అయినాక కళ్యాణం కూడా అవుతుంది. సో ఏంటంటే శివరాత్రి ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే అన్ని కటింగ్ లో పోతాయి కొన్ని. శివరాత్రి అంటే ఎందుకు జరుపుకుంటారు అంటే శివుని కళ్యాణం. శివుని కళ్యాణం ఎవరితోటి చెప్పు, పార్వతితో మరి అట్లా. సో మన గాడెసెస్ బాగా ఆల్రెడీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. పబ్లిక్ అయితే చూడొచ్చు మీరు ఎట్లా ఏందో. సో ఇదైతే మనకు ఏంటంటే గార్డెన్ ఏరియా. సో ఎవరైతే వద్దాం అనుకుంటారో రండి. సో మనైతే బ్లాగ్ అయితే ఇక్కడ కొంచెం తీయడం జరిగింది. నీట్ గా మస్తున్నాయి. సో ఫొటోస్ దిగడానికి కూడా బాగున్నాయి అనమాట. ఇందాక ఏమైందనంటే ఒకటి షాప్ కి వెళ్ళి ఉండేవాడు అనమాట, క్యాబ్ తీసుకుందామని. సో బాగానే అయితే ఒకసారి నేను ఈ వీడియో తర్వాత ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే ఏమైందంటే స్టోరీ కొందామని వెయ్యి ఫోటో దిగి మరి గైస్ ప్రతి వీడియోలో మా రఘుని అయితే చూపెట్టడం లేదు. సో ఎందుకంటే వీడైతే కొంచెం బిజీ అయిపోయాడు. నా మేడారం కాడ కూడా కలిసింది కానీ వాడిని తీయలేకపోయినా. సో వాడిని చూపెడదాం అనుకున్నా కానీ ప్రతిసారి ఏమైతుందనంటే వాడు నాకు దొరకలేడు. ఇంకొకటి ఏంటంటే వాడిని చూపెట్టు. సో అప్పుడు కొంచెం రాడు ఉండే వానికి లెగ్ లో, దాని వల్ల కొంచెం బయటికి రాలేదన్నట్టు. వచ్చినా కూడా కొంచెం తిరిగిపోయేది. ఈ మధ్య కొంచెం సెట్ అవ్వడంతో రఘు యాదవ్ సాయంత్రం రమ్మంటే అత్త కొడవల్లి పోదాం అనుకుంటాను కానీ మరి ఏమైతుంది బాగా పెడతాయి వీడియోలు. అసలు ఏంటంటే గాయస్ ఏం చెప్పాలంటే వీళ్ళు బాగా పొలిటికల్ ఎదుగుతాడు అనమాట. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాడు రఘు. చైల్డ్హుడ్ దోస్తా. ఇప్పుడు మాటలే కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. అంతే మీకు కావాల్సింది కూడా అవే కదా. నా పేరు హరీష్ వాళ్ళ ఫ్రెండ్ రఘును, మాది రామప్ప దగ్గర రామని చెప్పు. వాడు ఎట్లా చెప్తాడు తప్పిపోయిన పిల్లగాన్ని అట్లా కన్నెలు పెట్టి విచ్చేది మళ్ళీ మనం ఎప్పుడు మాట్లాడలే కానీ తీయకరా.